వక్ఫ్ సవరణ బిల్లు. దీనిపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఈ బిల్లును గతేడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టగా వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. దశాబ్దాలుగా ఉన్న ఈ వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త బిల్లు ద్వారా వక్ఫ్ ఆస్తులను మెరుగ్గా వాడుకోవచ్చని కేంద్రం చెబుతుంటే, సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని దీన్ని వ్యతిరేకించేవారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ ఆస్తులు ఎలా వచ్చాయి? కేంద్రం పాత చట్టాన్ని ఎందుకు సవరించాలనుకుంటోంది? కొత్త చట్టంలో ఏముంది? ముస్లిం సమాజం శ్రేయస్సు కోసం చేసే దానాన్ని లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. ఈ వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరు. అయితే ఈ వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణాల కోసం ఉపయోగిస్తారు. 12వ శతాబ్దంలోనే భారత్లో ఈ వక్ఫ్ సంప్రదాయం మొదలైంది. ఈ ఆస్తులన్నిటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయి. ఈ బోర్డుల్లో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయని, వక్ఫ్ బోర్డులో అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆస్తులన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయని, వీటి విలువ 1.20 లక్షల కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. భారత్లో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ ఈ చట్టంలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ప్రతి ఏటా 1,20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వం చెబుతోంది. మరో 13,000 ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు. అయితే 1995లో అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోదీ సర్కార్ సవరణ తీసుకొచ్చింది. దీనికి లోక్సభ ఆమోద ముద్ర కూడా వేసింది. లో చట్టం ముస్లిం సమాజంలో దాన ధర్మాల ఆస్తులను మతపరమైన, సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందించింది. అయితే దీనిలో కొన్ని లోపాలు, అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. 1995 చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన, దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది 3 రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి ప్రకటన ద్వారా, 2 వక్ఫ్ బై యూజర్ అంటే దీర్ఘకాల వినియోగం ఆధారంగా, ఇక 3 వక్ఫ్ అలాల్ ఔలాద్ అంటే వారసత్వం అంతరించినప్పుడు. ఇలా ఈ 3 రకాలుగా ఈ వక్ఫ్ ఆస్తులు ఏర్పడతాయి. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే, వాటిని వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉంది. వక్ఫ్ బోర్డు సర్వే కమిషన్ ఆస్తుల సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయి. వీటి నిర్ణయాలు అంతిమంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాలి. ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం, ఆస్తుల దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇక కొత్తగా తెచ్చిన 2025 బిల్లు వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరు మార్చారు. ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఈ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగించబడింది. వక్ఫ్ అలాల్ ఔలాద్లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డులో 2 స్త్రీలతో పాటు 2 ముస్లిం కాని సభ్యులను చేర్చారు. ట్రిబ్యునల్ నిర్వహణ అంతిమం కావు. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు. సెక్షన్ 40 తొలగించబడింది. వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. (1995) చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టగా 2025 బిల్లు పారదర్శకత, దుర్వినియోగ నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తి తగ్గడం, ప్రభుత్వ జోక్యం పెరగడం వివాదాస్పదమైంది. ఈ సవరణలు ముస్లిం సమాజ ఆస్తుల నిర్వహణలో కొత్త దశను తెస్తాయా లేదా అన్నది చూడాలి.